ఇప్పుడు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా? 10 years బ్యాక్ కేరళలో ఒక డాక్టర్ ఓపెన్ లెటర్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, నాకు కొడుకు పుడితే కనుక సో అండ్ సో డాక్టర్ అయితే చేయరు, కూతురు పుడితే కనుక పోల్ డాన్సర్ అయినా చేస్తాను కానీ ఎంబీబీఎస్ మాత్రం చేయను. వీఆర్ నాట్ గాడ్స్, గాడ్ ఇస్ స్టిల్ దేర్. మా చేతిలో ఏమైనా అవ్వలేదంటే అది దైవేచ్ఛ అంతే, ఇంకేం చేస్తుంది దానికి. సో అది అర్థం చేసుకోవాలంట. చేసుకునే జ్ఞానం ఉన్నా చేసుకోరు, ఎందుకంటే మేము డబ్బులు కడుతున్నాం కదా. జిమ్ లో చాలా మంది వర్కౌట్స్ చేస్తుండగా కార్డియాక్ అరెస్ట్ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక హీరో దగ్గర నుంచి, ఇక్కడ ఎమ్మెల్యే గౌతమ్ గారి దగ్గర నుంచి, దే ఆర్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిట్నెస్. కానీ ఎందుకు చనిపోతున్నారు? ఎవరికైతే రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చావు తొందరగా వస్తుంది. ఎందుకంటే మజిల్ బిల్డింగ్ చేయాలి అంటే ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అండ్ బయట కనిపిస్తున్న ప్రోటీన్ షేక్స్ కావచ్చు, ప్రీ వర్కౌట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మేము తీసుకోవాలా వద్దా? మ్యాక్సిమం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ న్యాచురల్ ఆర్గానిక్. మామూలుగా ఒక మెట్రిక్ తీసుకుంటే 1 gram ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అనుకోండి. నా స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, నా మజిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ హీల్ చేయడానికి, ఇవన్నిటి కూడా నార్మల్ తీసుకురావడానికి ఒక 1 gram per kg కావాలి. బట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ మోర్ మజిల్ యూఆర్ ట్రైంగ్ టు పుట్ ఆన్. సో దానికి డబుల్ తీసుకో. ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని మార్నింగ్ టైమ్ కెఫే వాటర్ అండ్ గీ వేసుకొని తాగుతున్నాను. బుల్లెట్ కాఫీ కరెక్ట్ అయినా? దేర్ ఇస్ అ కాన్సెప్ట్, చాలా విచిత్రంగా ఉండొచ్చు. టేకింగ్ ఫ్యాట్ ఇన్ యువర్ బాడీ విల్ కిల్ ద ఫ్యాట్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. సో టుడే పాడ్కాస్ట్ అందరికీ తెలుసు, ఎవ్రీవన్ ఆర్ బికమింగ్ ఫిట్నెస్ ఫ్రీక్స్, అండ్ కొంతమందికి ఒబేసిటీ ప్రాబ్లం అయిపోతుంది, కొంతమందికి క్రోనిక్ కండిషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. కానీ ఇంకొంతమంది అదే స్పీడ్లో హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ నిజంగా ఎక్కడ చాలా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, వర్కౌట్స్లో కావచ్చు, మన పోస్చర్లో కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు. సో వీటన్నింటినీ కరెక్ట్గా ఎలా చేయాలి అనేది ఈ పాడ్కాస్ట్ యొక్క ఫుల్ మీనింగ్ అనమాట. సో డెఫినెట్లీ ఫుల్ పాడ్కాస్ట్ వాచ్ చేయండి. అండ్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్ విత్ అస్, డాక్టర్ రవితేజ గారు, ఆర్థోపెడిక్ సర్జన్, స్పెషలైజ్డ్ ఇన్ షోల్డర్స్ అండ్ నీస్. హలో రవితేజ గారు, హౌ ఆర్ యూ? బాగున్నానండి. డాక్టర్ రవితేజ గారు అనొచ్చా? కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? లేదా? సో ఎంబీబీఎస్ చేశారు, అదొక 6 years. ఎంఎస్సీ ఇన్ ఆర్థో ఒక 2.5 years, 3 years. తర్వాత ఫెలోషిప్ చేశారు. 10 years పట్టింది మొత్తం కంప్లీట్ చేయడానికి. 2005 మొదలైంది, 20 years అయింది. జర్నీ చేస్తూనే ఉన్నారు. బట్ ఆల్మోస్ట్ ఇంకా చదువుకుంటూనే ఉండాలి కదా, అప్డేట్ అవుతూనే ఉండాలి. మొన్న కేసు చేయడానికి 8 గంటలు చదువుకున్నాను. తప్పదు. Are you happy in this profession? Academically, to see patients, to operate, I'm very happy. Service minded. Definitely. But otherwise, there are so many other problems. నిజంగానే ఒక రెస్ట్ లేకుండా డాక్టర్స్ వర్క్ చేస్తుంటారు. అప్పట్లో టీచర్స్కి డాక్టర్స్కి ఉన్నంత వాల్యూ కానీ మేము దేవతలా దేవుళ్ళలా కొలుస్తూ ఉంటాము డాక్టర్స్ని కానీ టీచర్స్ని కానీ. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఉందా? ఆనెస్ట్గా చెప్పాలంటే రెస్పెక్ట్ అయితే లేదు. అంటే మమ్మల్ని దేవుడు దేవతలా కొలవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనుషులా చూడండి చాలు. ఎలా అయిపోతుందంటే జనాలకి ఉన్నాడులే చూస్తాడులే, లేకపోతే ఈ మేడం ఉంటుంది మనం వెళ్ళి చూపించుకుందాం, మన దగ్గర వచ్చి కూర్చునేటప్పుడు కూడా ఫైల్ ఇట్లా వేసేసి చెప్పండి అంటారు. ఏం చెప్పేది? నిజంగానా ఉంటుంది కొంతమంది అట్లా. ఎందుకు గూగుల్లో అన్ని సర్చ్ చేసుకొని వచ్చి మాకే తెలుసు అంతా అనుకున్న వాళ్ళ, లేకపోతే మీరు కాకపోతే ఇంకొక డాక్టర్ ఉన్నాడు అన్న ధీమాన? 50%. సెకండ్ది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువైపోయారు. డాక్టర్స్ అంటే అసలు ఇప్పుడు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఏమాత్రం వాల్యూ లేదు. డ్యూటీ డాక్టర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ హారబుల్ పొజిషన్స్ ఇన్ మెడికల్ ఇండస్ట్రీ, బీయింగ్ ఎ డ్యూటీ డాక్టర్. వాల్యూ ఉండదు. అటు సిస్టర్ తిడతా ఉంటుంది, పైన కన్సల్టెంట్ తిడతా ఉంటాడు. సిస్టర్స్ తో కూడా తిట్టించుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సిస్టర్స్ ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా డాక్టర్స్ కన్నా కూడా. అసలు ఏంటి మరి ఇంత కష్టపడి ఒక ఎంబీబీఎస్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ 5 years చదువుకున్న తర్వాత కూడా ఇటువంటి దుస్థితి అంటే ఎక్కడో బాధాకరంగా ఉంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? అంటే రీజన్ ఏముంటుందంటే, ఇప్పుడు కొన్ని నిజంగానే మన ఇండియాలో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి? పాపులేషన్. సో మనం బిలియన్స్లో ఉంటాము. బిలియన్స్లో ఉన్నప్పుడు హెల్త్ కేర్ కావాలి. హెల్త్ కేర్ కావాలన్నప్పుడు దాన్ని ఒక పద్ధతిలో హెల్త్ కేర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. అయితే ఈ సంవత్సరం 1,00,000 సీట్లు ఎంబీబీఎస్ పెంచాము, నెక్స్ట్ సంవత్సరం 2 లక్షలు పెంచుతామంటే మీరు డాక్టర్స్ పెంచారు కరెక్టే, వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ మాత్రమే. సరే, మరి 1,00,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్స్ బయటకు వచ్చినప్పుడు పీజీ సీట్లు ఉన్నాయా? అంత ఉండవు. 50,000 మంది ఏం చేస్తారు? సరే, పీజీ సీట్లు 50,000 వచ్చాయి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు బయటకు వచ్చేసరికి అంతమంది జాబ్స్ ఉన్నాయా? అవి లేవు. మరి జాబ్స్ క్రియేట్ చేస్తారా? చేయరు. జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తారు? చేయలేరు. చేయాలంటే హాస్పిటల్స్ పెట్టాలి. పెట్టగలుగుతామా? పెట్టలేము. బట్ బోల్డ్ అని హాస్పిటల్స్ అయిపోయాయి కదా ఇప్పుడు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి కదా. కానీ మరి ఈ పీజీ సీట్స్ ఇచ్చింది, ఈ ఎంబీబీఎస్ సీట్స్ ఇచ్చింది గవర్నమెంట్ కదా, కార్పొరేట్స్ కాదు కదా. కార్పొరేట్స్ ఆర్ ఫర్ ప్రాఫిట్. లెట్ దెమ్ బి హెల్త్ కేర్, లెట్ దెమ్ బి ఇన్ ద టాయిలెట్ బిజినెస్. దే ఆర్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్ అండి. వన్స్ యూ ఆర్ గోయింగ్ టు కార్పొరేట్ హాస్పిటల్, ఎస్ దే గివ్ యూ వెరీ గుడ్ కేర్.
డెఫినెట్లీ, బట్ ఇట్ కమ్స్ ఎట్ ఎ ప్రైస్. సో అదే నువ్వు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అన్ని ఫండ్స్ ఉంటాయి, అంత ఉంటుంది. సో దే టేకింగ్ ఎ స్టెప్ అండ్ సెట్టింగ్ అ వెరీ గుడ్ హాస్పిటల్స్, అప్పుడు మనకి ఒక డిఫరెన్స్ వస్తుంది. అంతేగాని మనం ఇఫ్ యూ కీప్ ఆన్ పంపింగ్ ఎంబీబీఎస్ సీట్స్, ఇఫ్ యూ కీప్ ఆన్ పంపింగ్ పీజీ సీట్స్, యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు క్రియేట్ అన్ఎంప్లాయ్మెంట్. అంతే. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 yearsలో ఏ రకంగా అయితే ఒక 10 years బ్యాక్ ఒక బీటెక్ స్టూడెంట్కి సాఫ్ట్వేర్ కోడర్కి ఏ వాల్యూ లేదో, ఆల్రెడీ ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడ వచ్చారు, ఇప్పుడు పీజీ కూడా అదే అవుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అదే అవుతుంది. నిజంగా ఇప్పుడు బీటెక్ సాఫ్ట్వేర్ అంటే ఎవరు అంత వాల్యూ ఇవ్వట్లేదు, బికాజ్ అన్ఎంప్లాయ్మెంట్. బీటెక్ చదువుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఏ స్విగ్గీలోనో ఏ జొమాటోలోనో ఇంకా ఘోరమైన జాబ్స్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. డాక్టర్స్కి కూడా ఇదే పరిస్థితి అంటే ఇట్ వాస్ లైక్ షాకింగ్ టు మీ. ఇఫ్ ఐ టెల్ యూ దట్ 3 years బ్యాక్ ఒక ఆర్టీసీలో చిన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ ఎంబీబీఎస్ పీపుల్ చాలు అన్న దానికి ఒక పోస్ట్కి 485 అప్లికేషన్స్ వచ్చినాయి. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు చాలామంది ఎంబీబీఎస్ తీసుకోవాలి, డాక్టర్లు అంటే దేవుళ్ళు, డాక్టర్స్ చేశారు సర్వీస్, ఇవన్నీ ఇదంతా ఏంటంటే అండి ఒకప్పుడు ఒకప్పుడు అలాంటి గ్లామర్ ఉండింది, అలాంటి డాక్టర్స్ ఉన్నారు, అలాంటి పేషెంట్ క్లయింటల్ కూడా ఉందన్నమాట. రాను ఏమైందంటే లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ మీడియా, లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, డెవలప్మెంట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, పేషెంట్కి డాక్టర్ మీద రెస్పెక్ట్ పోయింది, ట్రస్ట్ పోయింది. అది డాక్టర్ తప్పు ఉందా లేదా అని సెకండరీ. ఎస్, మిస్టేక్స్ హ్యాపెన్, దట్ ఈస్ అ హోల్ ప్రాబ్లమ్. ద ప్రాబ్లం ఏంటంటే మేము తక్కువ మిస్టేక్స్ చేస్తామండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇఫ్ యూ కంపేర్ టు ఎ లాయర్, కంపేర్ టు అన్ ఇంజనీర్, కంపేర్ టు ఎనీ అదర్ ఫీల్డ్, వీఆర్ ట్రైన్ టు మేక్ లెస్ మిస్టేక్స్, బట్ ఇట్ ఈస్ నాట్ జీరో మిస్టేక్. మెడికల్ ఎర్రర్స్ అంతే, నెగ్లిజెన్స్ కాకపోవచ్చు, సమ్ ఎర్రర్స్ ఉంటాయి. సో ఆ ఎర్రర్స్ని మనము టీవీలోనో న్యూస్ ఛానల్ చూసి ప్రతి డాక్టర్ అంతే అనుకునే మెంటాలిటీకి వచ్చేసారు. మరి ఏంటంటే ఒకప్పట్లో వీ కెన్ సీ 1 రూపీ డాక్టర్ అని, లేకపోతే ఫ్రీగా వైద్య సేవ అందిస్తున్నారని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ చెప్పేసరికి ఏముందిలే మేము డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ లైక్ వీఆర్ నాట్ పేషెంట్స్, వీఆర్ క్లయింట్స్ అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. మేబీ అక్కడ వచ్చిందంటారా, ఇస్తున్నాం కదా ఎంత పడితే అంత అమౌంట్. నిజంగా మీరు అనుకుంటే కనుక ఒక పేషెంట్కి మీరు ఎంత పడితే అంత ఇచ్చే వాళ్ళు ఉంటారండి. అసలు ఏ పేషెంట్ కూడా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కన్సల్టేషన్ చూసుకుని కూడా ఎంతోమంది నీకు అసలు నేను ఇంత ఎందుకు పే చేయాలని అడుగుతాం. మేము చెప్తాం క్లారిటీ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వర్త్. నీకు అది వాల్యూనా కాదా నీ ప్రాబ్లం, నా వర్త్ నాకు తెలుసు, నువ్వు నాకు ఇంత పే చేస్తేనే నేను చూస్తాను. ఇది మీరు అన్నది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు మనం ఫ్రీగా చూసాం కాబట్టి, ఒకప్పుడు డాక్టర్స్ దేవుళ్ళు అయిపోయారు కాబట్టి, రూపాయికి చూడాల్సిన అవసరం ఉందండి. పెట్టుకునేటట్టు పెట్టుకుని చూసుకోవాలి కదా. ఇప్పుడు 5 రూపాయలు పెట్టేటోడు ఉంటాడు, వాడిని 5 రూపాయలకి చూడు, కాదనట్లేదు. కానీ ఒక కార్లో దిగి గోల్డ్ చైన్లు వేసుకుని బాగా ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర, లేకపోతే పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళ దగ్గర, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని చూడాలి. మనం 5 రూపీ క్లినిక్ అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 5 రూపీలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏది చారిటీకి చేయాల్సిన అవసరం లేదు. మన పని మనం కరెక్ట్ చేయాలి, ఎథికల్గా చేయాలి, లీగల్గా చేయాలి. అంతేగాని ఇది ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ, ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రెస్టీజ్లో పోకూడదు, అవసరం లేదు. ప్రతి ఒక్కరు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్సెస్ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్ కానీ, ఈ ఫాల్స్ డిగ్నిటీలోనే మనుషులందరూ బతుకుతున్నారు. ఇట్స్ అ ఫేక్ లివింగ్ ఆల్ ఓవర్ అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యూఆర్ టెలింగ్ అబౌట్ ద కెఫే షాప్. వాట్ ఈస్ దట్ ఆల్? లైక్ ఆ కెఫే షాప్ ఏంటి, అంత ఫాల్స్ ప్రెస్టీజియస్ డిగ్నిటీ ఉన్న కెఫే షాప్ ఏంటి అసలు? అంటే నేను హైదరాబాద్లో చిన్నప్పుడు ఇక్కడే అండి, 38 years old, ఐ ఆల్వేస్ బీన్ హియర్. ఒక 15 years ఆర్ మేబీ 10 years అనుకుంటే, హైదరాబాద్ వాజ్ ఎ వెరీ లేడ్ బ్యాక్ సిటీ. హైదరాబాద్లో 7 అంటే 8 o'clock, 7కి వస్తారంటే 8:30కి వస్తారు, 10 కంటే 11 o'clock వస్తారు, నెమ్మదిగా తిరుగుతారు, ప్రశాంతంగా కూర్చుంటారు. నీ దగ్గర 100 కోట్లు ఉన్నా, 10 రూపాయలు ఉన్నా, ఇద్దరం చాయ్ షాప్కి వెళ్ళి చాయ్ తాగి నీలోఫర్ ఉస్మానియా బిస్కెట్లు తిని వెళ్ళే రకంగా ఉండేది. బట్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్, లైక్ ద వరల్డ్ ఇస్ ప్రోగ్రెసింగ్, ఇది కూడా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. మన సోషల్ కల్చర్స్ మారినాయి, మన వే ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్ మారినాయి, కాఫీ షాప్స్ రావడం, ఎక్కువ కాఫీ షాప్లో కూర్చోవడం అయింది. సో ఫస్ట్ ఏంటంటే కాఫీ షాప్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అయింది. నువ్వు అక్కడ కాఫీ తాగుతావా, వాటరే తాగుతావా తర్వాత సంగతి. సెకండ్ ఏమైందంటే కాఫీ షాప్కి ఎలా వెళ్తున్నావు కూడా ఇంపార్టెంట్ అయింది. అంటే వెహికల్, అది బెంజ్లో వెళ్తున్నావా, లేకపోతే శాంట్రోలో వెళ్తున్నావా, వర్ణాలు వెళ్తున్నావా. మూడోది ఏంటంటే కాఫీ షాప్ వాడు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో కూడా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కాఫీ షాప్స్లో, పెద్ద షాప్స్, వీ డోంట్ టేక్ నేమ్స్, షాప్ బయట నువ్వు ఒక చిన్న కార్లో వస్తే వాడు సార్ పార్కింగ్ పక్కన ఉంది పెట్టుకోమంటాడు. అదే నువ్వు ఒక బెంజ్లోనో ₹1 కోటి ఎక్కువ కార్లోనో వస్తే వాడు అక్కడే పెట్టి సార్ నేనే పార్క్ చేస్తాను, ఇది ఉండాలి. ఎందుకంటే దిస్ ఆల్ పర్సెప్షన్. ఆ కాఫీ షాప్కి నువ్వేం వాల్యూ యాడ్ చేస్తున్నావు, డబ్బులే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హౌ మచ్
your bill is. It is about your Benz outside the coffee shop makes people think that rich people come to this coffee shop. So other people would want to come to this coffee shop. మొత్తం మన లైఫ్ అంతా కూడా ఈ పర్సెప్షన్లో పోతుంది. అందుకని మీరు చూస్తే కనుక ఎన్నో చోట్ల స్కిన్ క్లినిక్స్ ఆర్ బ్యూటీ బేస్డ్ ప్రోడక్ట్స్కి చాలా వాల్యూ ఉంటుంది. అదే ఇప్పుడు అరే లివర్ పాడైపోతుందిరా నువ్వు ఆల్కహాల్ తాగొద్దంటే ఎవరు పట్టించుకో. ఎందుకంటే బయట ఏది చూస్తారో బయట ఉన్నదే ఇంపార్టెంట్. మనకు బాహ్య సౌందర్యమే ఇప్పుడు ఇంపార్టెంట్ అందరికి. మొత్తం అప్పులు ఉండొచ్చు కానీ బెంజ్ మాత్రం ఉండాలి. మొత్తం బాడీ అంతా అన్ని రోగాలు ఉండొచ్చు, చూడటానికి అందంగా ఉండాలి అంతే. నిజంగా ఇది మారుతుందంటారా ఈవెన్చువల్గా? నో, ఇప్పుడు కొంచెం హెల్త్ మీద ఫిట్నెస్ మీద మీలాంటి వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ టు బీ లైక్ ఫిట్. అంటే దే ఆర్ కమింగ్ అవుట్ టు బి ఫిట్ డెఫినెట్లీ, బట్ పర్సెప్షన్స్ నీడ్ టు చేంజ్. ఒకటి ఏంటంటే ఫిట్నెస్ అనేది ఇప్పుడు మీ బయట వ్యానిటీ కోసమో లేకపోతే మీరు మిమ్మల్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారని కోసం కాదు, మీ ఇన్నర్ బ్యూటీ కోసం, మీ ఓన్ సోల్కి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయడం కోసం ఫిట్నెస్ కావాలి. ఇప్పుడు మీరు డే అంతా చండాలంగా ఉందండి, ప్రొడ్యూసర్తో గొడవ లేకపోతే నాకు పేషెంట్తో గొడవ ఏదో గొడవ అయింది, సాయంత్రం వెళ్ళి కొంచెం వెయిట్ లిఫ్టింగ్ చేస్తే యువర్ బాడీ విల్ రిలీజ్ ఎండార్ఫిన్స్. ఒక్కసారి ఎండార్ఫిన్స్ బయటకు వస్తే యూ విల్ ఫీల్ హ్యాపీ. అందుకు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసి కండలు చూపించుకుని లేకపోతే వర్కౌట్ చేయటం వీడియోస్ పెట్టుకుని ఇవంతా చేసి మనకి ఫాలోవర్స్ లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ రావటం అది కాదు పాయింట్. ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ వర్కౌట్ చేసి లోపల కూర్చొని చూడు. షో యువర్ బాడీ, షో యువర్ ఫేస్, షో హౌ గుడ్ యు ఆర్, మేక్ యువర్ సెల్ఫ్ అన్ ఇన్స్పిరేషన్ టు అదర్ పీపుల్. బట్ ది అల్టిమేట్ గోల్ ఈస్ టు మేక్ యువర్ సోల్ హ్యాపీ. ఇప్పుడు ఎవరైనా ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ అందరూ ఇదర్ డాక్టర్ కోర్స్ ఆర్ ఇంజనీర్ కోర్స్ ఈ రెండే చేయాలి అనుకుంటున్నారు. ఎస్పెషల్ మీరు డాక్టర్ కాబట్టి ఇస్ దట్ ఓకే? ఇప్పుడు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా? వేరే కోర్సెస్ గురించి నేను చెప్పడానికి లేదనుకుంటే బికాజ్ ఐఎమ్ నాట్ డన్ ఇట్. బట్ ఎంబీబీఎస్ అయితే అబ్సల్యూట్లీ నో ఫ్యూచర్ అట్ ఆల్. ఓ మై గాడ్. ఇది డాక్టర్స్ ఎలాగా? మన పిల్లలు హ్యాపీ ఉండడం ఇంపార్టెంట్, కానీ నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ షుడ్ లివ్ ఫర్ అవర్ సెల్స్ ఫస్ట్, అవర్ ఫ్యామిలీ సెకండ్, దెన్ కమ్యూనిటీ. మనం కమ్యూనిటీ కోసం మన పిల్లల్ని కనలేదు, కమ్యూనిటీ కోసం మన పిల్లల్ని డాక్టర్లు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం యుద్ధాలు చేసేది లేదు. అంతకుముందు అంటే నా కొడుకు వార్కి వెళ్ళిపోతాడు చచ్చిపోతాడు కాబట్టి ఇంకో కొడుకు కావాలి అనుకునే థాట్లు ఉండేవాళ్ళు. బట్ అట్లాంటిది కాదు సిచ్యువేషన్ ఇప్పుడు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు కాదండి, దిస్ ఇస్ నాట్ నౌ. 10 years బ్యాక్ కేరళలో ఒక డాక్టర్ ఓపెన్ లెటర్ పెట్టాడు ఆన్ పబ్లిక్ ఫోరమ్స్. ఏమని పెట్టాడంటే నాకు కొడుకు పుడితే కనుక సో అండ్ సో డాక్టర్ అనేది చేయను, కూతురు పుడితే కనుక పోల్ డాన్సర్ అయినా చేస్తాను కానీ ఎంబీబీఎస్ మాత్రం చేయను అని చెప్పి రాశాడు ఆన్ ఓపెన్ ఫోరం. సో ఎందుకు చేశారు ఇట్లాంటివన్నీ? ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ, ఫస్ట్ థింగ్. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ, ఎందుకంటే మేము దేవుళ్ళు కదా, వీ కెన్ నాట్ మేక్ మిస్టేక్స్. హౌ కెన్ యూ మేక్ మిస్టేక్స్? ఆబ్వియస్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ సమ్ పీపుల్ హూ ఎక్కడో దిగి రాలేదు. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కాబట్టి యూ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ టు ఐడెంటిఫై. అంతేనా? నో that is not correct. We identify everything well, but there are still factors that are not under our control. That is where God comes in. We are not gods. God is still there. ఇప్పుడు మా చేతిలో ఏమైనా అవ్వలేదంటే అది దైవేచ్ఛ అంతే, ఇంకేం చేస్తుంది దానికి, అంతకనే ఉండదు. సో అది అర్థం చేసుకోవాలంట. అది అర్థం చేసుకోరు, చేసుకునే జ్ఞానం ఉన్నా చేసుకోరు, ఎందుకంటే మేము డబ్బులు కడుతున్నాం కదా. సో ఇది ప్రాబ్లం. There are plethora of patients who are very poor who actually need service. And there are people who are very rich who are not correct for this kind of institutions. సో కమర్షియల్ డాక్టర్స్ అనేది ఎక్కువ వినిపిస్తుంది ఇప్పుడు. ఒక కమర్షియల్ యాక్టర్ అనొచ్చు, కమర్షియల్ మూవీ అంటారు, కానీ ఇప్పుడు కమర్షియల్ డాక్టర్స్ అనేవి కూడా బాగా వినిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఇప్పుడు 5 years నుంచి అంటున్నారు, 10 years నుంచి అంటున్నారు. ఒక డాక్టర్ ఇది ట్రీట్మెంట్ చేసుకోండి అని పొలైట్గా ఒక అరగంట సేపు కూర్చుని ఒక 50,000 ఖర్చు అవుతుందమ్మా ఇది ఈ ట్రీట్మెంట్ చేసుకుని ఒక చెప్పిన తర్వాత కరెక్ట్గా చెప్పినా కూడా రూమ్ బయటకు వెళ్ళి పేషెంట్ ఆర్ పేషెంట్ అటెండ్, ఎస్పెషల్లీ పేషెంట్స్ కాదండి, పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, ఎవరికైతే నొప్పి ఉందో నొప్పి మీద వాళ్ళకి డబ్బుల గురించి గుర్తురావు, నొప్పి లేనివాడికి డబ్బుల గురించి గుర్తొస్తాయి. ఆ నొప్పి లేనివాడ ఈ డాక్టర్ ఏంటి ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడతాడు, ఇంత కాస్ట్ అవుతుంది అంటాడు ఏంటి, అసలు కాస్ట్ గురించి ఏం మాట్లాడేది? చెప్పాలి కదా, అది మా బాధ్యత. ఇప్పుడు నేను సరే మిమ్మల్ని తీసుకొచ్చాను, మీకు ఏదో ఇబ్బంది ఉంది, నాట్ యూ బట్ ఎనీబడి ఎల్స్ ఇబ్బంది ఉంది, మనం ఆపరేషన్ చేసిన తర్వాత 4 లక్షలు ఎందుకు వేయటం? చెప్పడం నా బాధ్యత, చెప్తాము. చెప్పినందుకు కూడా కమర్షియల్ అంటారు. సరే ఈ హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో 1,00,000 చేస్తా అన్నారండి, మీరేంటి 2 లక్షలు అడుగుతారండి, అక్కడే చేయించుకోండి.
ఇక్కడికి వచ్చి నా ప్రైస్ అడిగిన తర్వాత నన్ను కమర్షియల్ అంటే అనాల్సిన అవసరం ఏముంది? సి అగైన్ దట్ ఈస్ వేర్ యువర్ వర్త్ ఇస్. నువ్వు ఎంత ట్రైనింగ్ అయ్యావు? నేను ఇప్పుడు 20 సంవత్సరాలు 20 ఇయర్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్, 11 ఇయర్స్ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఎన్నో చూసుంటాం, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మా వర్త్ ఉంటుంది. డెఫినెట్లీ ఎవరిదైనా అంతే అంతే కదా, ఎక్స్పీరియన్స్ బట్టి వి హావ్ వర్త్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి డాక్టర్స్ ఆర్ వెరీ కమర్షియల్ అని నా దగ్గర కూడా అంటారు. ఆ డాక్టర్ ఏంటంటే అంత ఛార్జ్ చేస్తాడంటే నేను ఒకటే చెప్తాను, ఆ డాక్టర్ ఇంత ఛార్జ్ చేస్తాడు, ఈ డాక్టర్ అంత ఛార్జ్ చేస్తాడని కాదు. ఆయనకి వర్త్ అది, ఆయన అనుకున్న వర్త్ అది. మీకు వాల్యూ ఆయన వాల్యుబుల్ కాదని మీరు అనుకుంటే డబ్బులు ఇవ్వకండి. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి అంత ఛార్జ్ చేయకూడదు అని చెప్పే హక్కు మీకు లేదు. ఇప్పుడు ఎంతోమంది ప్లేట్లు అమ్ముతారు, స్టీల్ ప్లేట్లు అమ్ముతారు. ఒక స్టీల్ ప్లేట్ 20 రూపాయలు ఉండొచ్చు, ఒక స్టీల్ ప్లేట్ 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. మరి మీరు ఆ 1000 రూపాయలు అడిగినప్పుడు వాళ్ళని ఎందుకు అడగట్లేదు? మీ 1000 రూపాయలు ఎందుకు అడిగినా కొనరు, అంతే కదా. సో డోంట్ గో, సింపుల్. సో ఇది కొంచెం ఏమంటారు కాంట్రవర్షియల్ క్వశ్చన్, కావాలంటే ఆన్సర్ చేయండి లేకపోతే లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ని నమ్మాలా, లేకపోతే నార్మల్గా బయట క్లినిక్స్ పెట్టుకొని వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని నమ్మాలా అనేది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయి అని విన్నాం. నేను క్వశ్చన్ ఆన్సర్ చేయను, కానీ మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి నంబర్స్ ఉంటాయి. ఇన్ని నంబర్స్ అని చూపించాలి, ఇన్ని నంబర్స్ చేస్తేనే వాళ్ళకి సెట్ అయిన శాలరీ వాళ్ళకి ఇస్తారు. సర్వైవల్ చేయకపోతే ఏమవుతుంది? ఈరోజు తీసేస్తామని కాదు, ఒక 6 నెలలకి చెప్తారు, సార్ ఇది అవ్వట్లేదు కొంచెం మీరు చూడండి, మనకి పెంచుకునే ఛాన్స్ ఇస్తారు. బిజినెస్ పెంచుకోవాలి. బిజినెస్ అంటే పేషెంట్స్ కావాలి. పేషెంట్స్ ఎవరు? కస్టమర్స్, అంతే. వాళ్ళని తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో అల్టిమేట్లీ టార్గెట్స్ ఉంటాయా? ఎస్. టార్గెట్స్ రీచ్ కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం సొల్యూషన్ ఏముంటుంది? ఐదర్ మీ జాబ్ పోవచ్చు, వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు, మీ సొంత పిల్లలకి చదువుల దగ్గర ప్రాబ్లం కావచ్చు, మీరు కట్టుకునే ఈఎంఐల ప్రాబ్లం కావచ్చు, ఏదైనా రావచ్చు. అది కార్పొరేట్స్. సెకండ్, సొంత క్లినిక్స్ ఉన్నవాళ్ళు. సరే, ఇప్పుడు ఎంతమంది దగ్గర హైదరాబాద్లో ఈ రోజు వచ్చి కోకాపేటలో కానీ, కుక్కట్పల్లిలో కానీ, కొండాపూర్లో కానీ డైరెక్ట్గా వెళ్ళి ఒక 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొని దాంట్లో మీరు ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకోవడం చేయగలిగినంత సత్తా ఎవరికైనా ఉందా? ఎంతమందికి ఉంటుంది? నేను చెప్పిన ఇవన్నీ ఈ ఏరియాలో కూడా. సరే, కొండాపూర్లో చాలా మంది ఉంటారు, గచ్చిబౌలిలో చాలా మంది ఉంటారు. ఒక 300 to 500 స్క్వేర్ యార్డ్స్ పెట్టి హాస్పిటల్ కట్టాలంటే 10 కోట్లు అవుతుంది. మరి 10 కోట్లు ఒక డాక్టర్ సొంత ప్రాక్టీస్ పెట్టాడు అనుకోండి, మరి 10 కోట్లకి ఆయన దానికి ఎలా తీసుకొస్తాడు? ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ పేషెంట్లే కదా. మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న టార్గెట్స్ ఉంటాయి, సొంత హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయి కదా. టార్గెట్స్ అని చెప్పరు, అంతే. బికాస్ పేషెంట్స్ ఆర్ లైక్ దట్. మనం అట్లాంటిదే ప్రమోట్ చేసుకున్నాం, ఇయర్స్ టుగెదర్ అలా ప్రమోట్ చేసుకున్నాం కాబట్టి కార్పొరేట్స్లో టార్గెట్స్ అయినాయి. ఇక్కడ మన ల్యాండ్ అంతా పెరిగింది కాబట్టి డాక్టర్స్ దగ్గర ఇటు సైడ్ ఉన్న సొంత ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉందో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము, చిన్న జ్వరం వచ్చిన ఫెసిలిటీస్ బాగుండవు, ఫెసిలిటీస్ అక్కర్లేదుగా జ్వరం వచ్చిన వాళ్ళకి, అయినా కానీ మేము వెళ్ళాం, కార్పొరేట్కే వెళ్తాం. సో ఇట్స్ అ మిస్టేక్ ఆఫ్ బోత్ అంటారా? మిస్టేక్ అని కాదండి, బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ద ప్రాబ్లమ్ ఈస్, సి why do you always have to demonize somebody for giving their skills? So somebody is telling you that so and so is the problem and this is what the cost is. You don't like it, go somewhere else. అంతేగాని ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఇప్పుడు ప్రైవేట్, నేను చెప్తున్నా సెటప్స్ ఉంటాయి, కార్పొరేట్లో ఇంత చెప్పారు, ప్రైవేట్లో ఇంతే చెప్పారు అంటే కార్పొరేట్లో ఓవర్ హెడ్ ఎక్కువ ఉంటాయా? లేకపోతే ఇవన్నీ మీకు అనవసరం. డోంట్ థింక్ అబౌట్ ఆల్ దట్. మీకు ఏంటి ప్రాబ్లం? మీకు ఈరోజు మోకాలు నొప్పి ఉందా, భుజం నొప్పి ఉందా, ఈ నొప్పులకి ఏం ట్రీట్మెంట్ చేయాలి? మీకు డాక్టర్ నచ్చాడా? ఫస్ట్ 10 minutesలో మీకు ఆ డాక్టర్ని ట్రస్ట్ చేయగలిగారా లేదా? మాట్లాడేటప్పుడు పొలైట్గా మాట్లాడారా లేదా? మిమ్మల్ని మీరు కంట్లో చూసి మాట్లాడుతున్నాడా లేదా? మీ పక్కన ఉన్న వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాడా లేదా? మీకు ఉన్న ఇబ్బందికి ఇమోషనల్లీ, ఫిజికల్లీ మీకు హెల్ప్ చేస్తాడా లేదా అని మీకు అర్థమవుతుందా లేదా? ఇదే ఎంత ఛార్జ్ చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎందుకు అనే క్వశ్చన్కి అసలు ఆన్సర్ అవసరం లేదు. సో దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈస్ నీకు డాక్టర్ నచ్చాడా లేదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్ మీద ఉన్నారు, బట్ ఫిట్నెస్ చేస్తున్న వాళ్ళే చాలామంది చనిపోతున్నారు జిమ్స్లో అని వింటున్నాము. ఈ కాంట్రడిక్షన్ ఏంటి? జిమ్లో చాలామంది వర్కౌట్స్ చేస్తుండగా కార్డియాక్ అరెస్ట్ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హీరోస్, కర్ణాటక హీరో దగ్గర నుంచి అండ్ మనకి ఇక్కడ ఎమ్మెల్యే గౌతమ్ గారి దగ్గర నుంచి ఎంత ఫిట్నెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళ లైఫ్ అంతా ఫిట్నెస్ కోసమే, లైక్ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిట్నెస్.
కానీ ఎందుకు చనిపోతున్నారు? ఒకటేంటంటే అండి, వీ కాంట్ స్టాప్ డెత్. మనం ఎంత చేసినా కూడా మన చేతిలో ఉండదు. బట్ అట్లీస్ట్ వీ కెన్ స్టాపర్ ఇట్, అంటే కొంచెం టైం తీసుకోవచ్చు. అయితే అంటే దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ సైన్స్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ ద లాస్ట్ 5-6 years ఆఫ్టర్ కరోనా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఐ థింక్ సంథింగ్ హ్యాపెన్ టు ఎవ్రీబడి. వాళ్ళకి కోవిడ్ డిటెక్ట్ అయిందా లేదో తెలియదు, బట్ ఎవ్రీబడి గాట్ ఎఫెక్టెడ్. అయితే ఎఫెక్ట్ అయిన వాళ్ళలో వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్, ఎవరికైతే ఎఫెక్ట్ అయ్యి వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారో వీళ్ళకి ఏంటంటే ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దేర్ కార్డియాక్ సప్లై, ఆర్టీరియల్ సప్లై అనమాట. ఐ థింక్, ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. Because of vaccination, no? Not because of vaccination, but because of COVID. Because of the virus. So almost post-COVID symptoms valle one of the symptom అని చెప్తూ ఉన్నారు కార్డియాక్ అరెస్ట్. నేను కార్డియాక్ అరెస్ట్ గురించి కూడా ఎంతమంది చెప్తున్నారు. మన దగ్గర పోస్ట్ కోవిడ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. అదేంటంటే హిప్ దగ్గర కానీ వేరే చోట్ల కానీ బోన్స్కి బ్లడ్ సప్లై ఉంటుంది. బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. ప్యూర్లీ కోవిడ్ వల్ల కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్లో స్టిరాయిడ్ అబ్యూస్ చేసిన వల్ల కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్యూర్ ఏమీ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చింది. సో ఇదే కారణం అయి ఉండొచ్చు హార్ట్కి కూడా. సరే, అది 5 years అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అంటే ఇంకా ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అయితే చిన్న పిల్లలకి అంటే వితౌట్ ప్రయర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ డైయింగ్ అంటే దట్ ఈస్ బికాస్ వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది చూసుకోవాలి. ఎవరికైనా సరే ఒక రెస్టింగ్ హార్ట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ, క్యాజువల్గా కూర్చున్నాం. నా హార్ట్ రేట్ 40 ఉండొచ్చు, మీ హార్ట్ రేట్ 80 ఉంటుంది. అంటే మీరు ఉందని కదా జనరల్ చెప్తాను. అంత డిఫరెన్స్ ఉందనుకోండి. ఎవరికైతే రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చావు తొందరగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హార్ట్ ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. హార్ట్ కొంచెం గ్రాప్ కావాలి. నాది 40 ఉంటుంది, నేను అథ్లీట్ని, నాది 40 ఉంటుంది కాబట్టి నా హార్ట్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఇది సింపుల్ మెట్రిక్. ఎందుకు చెప్తున్నానంటే అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. ఎవ్రీబడి వేర్స్ ఎ వాచ్, ఎవ్రీబడి హెస్ హార్ట్ రేట్ మానిటర్. జస్ట్ క్యాజువల్గా ఇట్లా కూర్చుని ఏదో ఒక పని చేసుకుంటా హార్ట్ రేట్ చూసుకోండి అంతే. మీ హార్ట్ రేట్ ఎప్పుడు 80-90 ఉంటే ఇట్ ఈస్ టైమ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇస్ రాంగ్. రెస్టింగ్ హార్ట్ రేట్ షుడ్ బి లెస్. ఎలా తగ్గించుకోవాలి? మరి మీరు నా ఏజ్ 35, నా ఏజ్ 40, ఇప్పుడు వరకు నేను ఎప్పుడు యాక్టివిటీస్ చేయలేదు. మరి ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ ఎట్లా తగ్గించుకోవాలంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ క్యాన్ డూ. వీ షుడ్ గ్రాడ్యువల్లీ గెట్ యూ టు a level of sustainable physical fitness. Again, the word sustainable is very important. You have to sustain it. So కంటిన్యూస్గా చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. మరి ఏం చేయాలంటే రేపు వెళ్ళి ఒక 10 కిలోలు డమ్మిల్ ఎత్తమంటారంటే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 10 స్క్వాట్స్ చేయండి, లేకపోతే ఒక 2 చెస్ట్ డిప్స్ చేయండి. ఇంట్లో చేసుకోండి, అక్కడ స్టార్ట్ చేయండి. సింపుల్ బేసిక్ కామన్ థింగ్స్ చేసుకుంటా నెమ్మదిగా హార్ట్ రేట్ తగ్గించుకుంటూ రావాలి. అది ఈరోజు అవ్వదు, ఒక 6 months పడుతుంది. మీరు చెప్పిన క్వశ్చన్, ఆల్రెడీ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, గుడ్ ఫామ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎందుకు వచ్చినాయంటే పోస్ట్ కోవిడ్ సేమ్ థింగ్. వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ బాగుంటుంది బికాస్ దే హావ్ బీన్ డూయింగ్ దిస్ ఆబ్వియస్లీ. బట్ దేర్ హై హార్ట్ రేట్ అంటే ఎక్కడైతే హార్ట్ రేట్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిందో అక్కడ కొలాప్స్ అవుతుంది డ్యూరింగ్ వర్కౌట్స్. సో మన హార్ట్ రేట్ ఇప్పుడు నేను లెటెస్ట్ సే యూఆర్ ఆన్ ట్రెడ్మిల్ పరిగెడుతున్నారు, 130 అవుతుంది, 140 అవుతుంది. మీకు కొంచెం తేడా అనిపించగానే ఆపేయటం బెటర్. కొంచెం తేడా అనేది సబ్జెక్టివ్. ఇప్పుడు నాకు ఒక తేడా, ఐ ఆల్రెడీ ఫెల్ట్ ఇట్ వన్స్. నేను ఒకసారి సివియర్ వర్కౌట్ అంతా అయిపోయింది, ఫుల్ దే వాజ్ అ లాంగ్ వర్కింగ్ డే. ఐ ఆపరేట్ ఫర్ ఆల్మోస్ట్ 8 hours and then I went to the gym. I was working out, I did my legs that day and then I started going on the treadmill. నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. స్టాప్ ఇట్ అంతే. నా టైమర్ చూసుకున్నాను, హార్ట్ రేట్ మానిటర్ చూసాను, 145 ఉంది. స్టాప్ అంతే. ఒకవేళ ఆ రోజు చేసుంటే సంథింగ్ వుడ్ హావ్ హ్యాపెండ్, సంథింగ్ వుడ్ హావ్ డెఫినెట్లీ హ్యాపెండ్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యువర్ హార్ట్ రేట్ వెన్ యూఆర్ వర్కింగ్ అవుట్ ఆల్సో షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 130, 140 వస్తుందంటే స్టాప్ చేయడం బెటర్. ఎందుకంటే మన ద పేషెంట్స్ దట్ వీ సీ ఆర్ ద పీపుల్ దట్ వీ నో, వీఆర్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ సమ్ అచీవ్మెంట్, వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్. లెట్ ఇట్ బి జిమ్, లెట్ ఇట్ బి బ్యాడ్మింటన్, లెట్ ఇట్ బి క్రికెట్. రీసెంట్గా క్రికెట్ ఆడి ఒక అబ్బాయి 6 కొట్టి చచ్చిపోయాడు. సో ఇవన్నీ చూసాను, బ్యాడ్మింటన్ ఆడి డాన్స్ చేస్తూ ఇవన్నీ ఏంటంటే మరి అట్లాంటప్పుడు కొంతమంది నేను ఇట్లాంటివి ఏమైనా చెప్తే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మేము చెప్తే ఇది ఇట్లా ఉంటుందంటే మరి లైఫ్ అంతా ఇంట్లో కూర్చోవాలా, మేమేం చేయకూడదా? పాయింట్ చేయకూడదని కాదు, మనకి ఎవరికి ఏమవుతుందో తెలియదు. లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్. Do not think that you will be normal tomorrow. So what should you do today?
Today, just put a heart rate monitor to your hand, wear that watch or something, maintain your heart rate. If you are doing some activity, if you know that you are going to play shuttle today, go to the shuttle court, see your heart rate first, check how it is, start playing. After 15-20 minutes, take a break, see your heart rate. Keep it at 130 or 140. Less than 130 is best. That's it. Ante, I'm not saying don't play. సో మీరు క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడి 6 కొట్టిందో చచ్చిపోయాడు అన్నాడు. అంత కూడా వాడు పరిగెట్టాడు కదా, అంతసేపు పరిగెట్టాడు కదా వాడు, అంతసేపు. ఇప్పుడు సంగీత చచ్చిపోయారు, సంగీత్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ ఎండ్యూరెన్స్ ప్రాబ్లమ్స్. నా ఓన్ ఎక్స్పీరియన్స్లో అండి, మేమున్న గేటెడ్ కమ్యూనిటీలో 50-year-old ఫిట్ మేల్, నో స్మోకింగ్ హ్యాబిట్స్, నో అదర్ హ్యాబిట్స్, 4 laps స్విమ్మింగ్ చేసి 2 hours షటిల్ ఆడి షటిల్ కోర్ట్ బయట కొలాప్సే చనిపోయాడు. హాస్పిటల్కి ఇచ్చే టైం కూడా లేదు. సో మరి అట్లాంటప్పుడు మేము ఫిట్నెస్ కోసం చేయకూడదు అంటే, నో, జస్ట్ మానిటర్ యువర్ హార్ట్ రేట్. దట్స్ ద సింప్లెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. దేర్ ఆర్ సో మెనీ అదర్ మెట్రిక్స్, బట్ అట్లీస్ట్ డూ దిస్. ఇప్పుడు యూజువల్గా చాలామంది ఏంటంటే ఒక రీల్ కానీ ట్రోల్స్ మీమ్స్ వాటిలో చూశాను అనమాట. మా తాతయ్య లాగా నేను ఆస్తులు సంపాదించుకున్నా అన్నారు. ఏంటి ఆస్తులు అంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్ అట్ ద ఏజ్ ఆఫ్ 25. ఎందుకు ఇలాగా 60 yearsలో రావాల్సిన మోకాలు నొప్పులు లేకపోతే బ్యాక్ పెయిన్స్ మనకి 25 yearsకే ఎందుకు వస్తున్నాయి? ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇది మీరు అనే ఆ రీల్స్ అయితే కరెక్ట్ చూశాను నేను కూడా. ఇట్స్ వెరీ ఫనీ. ఒకటేంటంటే దెర్ ఆర్ 2 kinds of people here, 2 kinds of clients or customers here. ఓకే, ద ఫస్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ శ్రీ చైతన్య నారాయణ పీపుల్. అంటే చిన్నప్పటి నుంచి చదువులు బాగా చదువుకుని ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. 25 కాదు కదండి. ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ నీ పెయిన్స్ 30-32. చిన్న పనులు చేసినా నీ పెయిన్స్ రావడం చూసాం. ఎందుకు అవుతుందంటే, ఎప్పుడు కూడా ఒక సిట్టింగ్ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 or 15 బుక్స్ వేసుకుని స్టడీ టేబుల్స్ మీద అంకితం అయిపోయి క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండి ఎప్పుడు చదువుకుంటా ఉండి, తప్పు కాదు, షుడ్, బట్ బయటికి వెళ్ళి యాక్టివిటీ లేని వాళ్ళు, ఎస్పెషల్లీ ఏంటంటే చదువుకుంటారని ప్రాబ్లం కాదు, ఏమాత్రం ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు సడన్గా ఒక రోజు దే విల్ ఫీల్ లైక్, ఎస్ నా పక్కన ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి మనం ఇంప్రెస్ చేయాలి కాబట్టి మనం మసిల్స్ పెంచాలని చెప్పి టక్మని వెళ్ళి జిమ్కి వెళ్తారు, లేకపోతే టక్మని వెళ్ళి క్రికెట్ ఆడటం స్టార్ట్ చేస్తారు, లేకపోతే పికిల్ బాల్ ఆడతారు. ఈ మధ్య పికిల్ బాల్ ఎక్కువైపోయింది. పికిల్ బాల్ వల్ల అయిన ఇంజురీస్ అయితే నేను చూడలేదండి ఇప్పుడు వరకు. అవును, మీ వీడియో ఒకటి చూసాను, పికిల్ బాల్ వల్ల మాకు బాగా బిజినెస్ జరుగుతుంది అని. నిజంగా ఏంటి అసలు ఈ పికిల్ బాల్ ఏంటి, ఎందుకు వచ్చింది, దానివల్ల ఏం ఇంజురీస్ అవుతున్నాయి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? పికిల్ బాల్ ఇస్ అ వెరీ ఫనీ స్పోర్ట్ అండి. ఇట్ ఈస్ అ హైబ్రిడ్ బిట్వీన్ టేబుల్ టెన్నిస్ అండ్ టెన్నిస్, ప్లేడ్ ఆన్ అ టెన్నిస్ కోర్ట్. Okay, it came into being in the US, but people thought it was a very small, time pass, non-intensive sport. Okay. Non-intensive. Most important point is non-intensive sport, but it is not. It is actually very intense. It is more intense than table tennis and tennis. Tennis lo people do bend. బట్ ఏంటంటే వాళ్ళ బాడీ కొంచెం స్ట్రైట్ ఉండి పైనుంచి ఆడతారు, ఎందుకంటే బాల్ బౌన్స్ ఎక్కువ ఉంటుంది. పికిల్ బాల్ ఏమవుతుందంటే చిన్నగా ఉంటుంది, బ్యాట్ చిన్నగా ఉంటుంది, ప్యాడల్ అంటుంది, ఇంతే ఉంటుంది. మనం వంగి చేయాలి. మీకు ఒక గంటలో ఎన్నిసార్లు వంగుతారంటే ఇంకా దేవుడా అయిపోయింది నడు అనే పాయింట్ కూడా వస్తారు. నేను చెప్తున్నా కదా, నాట్ జస్ట్ రిక్రియేషనల్ ప్లేయర్స్, పీపుల్ హూ ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, హూ ఆర్ టెన్నిస్ ప్లేయర్స్, హూ ఆర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ కూడా పికిల్ బాల్ ఆడి ఇంజురీ అయిన వాళ్ళు ఉన్నారు. ఏం ఇంజురీ అవుతుంది మాక్సిమం? ఫస్ట్ థింగ్ ఇస్ యాంకిల్ ఇంజురీస్ అవుతాయి, యాంకిల్ ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది చాలా కామన్గా అయితే. ఈ రెండు కాకుండా నీలో ఏసియల్ లిగమెంట్ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, పికిల్ బాల్ ఇస్ అ బ్యాడ్ స్పోర్ట్ కాదు, యువర్ పర్సెప్షన్ దట్ ఇట్ ఇస్ అ స్మాల్ స్పోర్ట్ అంతే. దాన్ని కూడా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలి, ఇప్పుడు ఎవరైనా ఐ వాంట్ టు ప్లే బ్యాడ్మింటన్ అంటే 35 years అంటే మనం వెళ్ళి ఏం చెప్తాం, ఫస్ట్ కొంచెం జంపింగ్ ఉంటుంది, అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, బాగా వార్మప్ చేయాలి. వార్మప్ చేసుకుని ఫస్ట్ ఒక 10 minutes ఆడాలి, తర్వాత 15 minutes ఆడాలి, లేకపోతే హాఫ్ కోర్ట్లో ఆడాలి. నేర్పించేటప్పుడు హాఫ్ కోర్ట్ నేర్పిస్తారు, హాఫ్ కోర్ట్లో ఫ్రంట్ బ్యాక్ నేర్పిస్తారు, తర్వాత ఫుల్ కోర్ట్లో సైడ్ నేర్పిస్తారు, తర్వాత డయాగ్నల్ నేర్పిస్తారు. ఇదంతా తెలుసుకోవాలి. ఒక ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, అదంతా నేర్చుకోవాలి. ఎందుకంటే బ్యాడ్మింటన్కి ఒక స్పెసిఫిక్ ఇంజురీ ప్రివెన్షన్ ఉంటుంది, ఫుట్బాల్కి ఒక స్పెసిఫిక్ ప్రివెన్షన్ ఉంటుంది. సో నేను ఐ హావ్ వర్క్ విత్ ఫీఫా ఆల్సో, వరల్డ్ బాడీ అనమాట. నేను ఐ హ్యావ్ డిప్లొమా ఇన్ దట్ ఫుట్బాల్ మెడిసిన్. సో దానికి మనం ఇప్పుడు అలాగే ప్లేయర్స్ వస్తారు, మనం ఏం చేస్తాం, నువ్వు ఎలా ఆడతావు కాదు, ఏం చేయకూడదు ఇంపార్టెంట్. సో ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ పెడతాం అన్నమాట, డోంట్స్. సో పికిల్ బాల్ అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే న్యూ స్పోర్ట్ కదా. పికిల్ బాల్ మరి ఆడాలా వద్దా? ఆడొచ్చు,
ఆడటానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ వార్మప్ చేసుకుని ఇంటెన్సిటీ తగ్గించుకుని ఫస్ట్ 10 minutes నేర్చుకుని మీ బాడీని ఆ గేమ్కి అలవాటు చేయాలి. మీరు ఒకరోజు జిమ్కి వెళ్ళారండి, జిమ్కి వెళ్ళి ఈరోజే నేను 100 కిలోలు ఎత్తా అంటే కాదు కదా. ఇది కూడా అంతే, పికిల్ బాల్ కూడా ఒక స్పోర్ట్కి ఆ వాల్యూ ఇవ్వండి, గేమ్కి వాల్యూ ఇస్తే గేమ్ మీకు వాల్యూ ఇస్తుంది. మీరు ఏం కాదే చిన్న గేమ్ ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకోవచ్చు అంటే కాదు, ఇంజరీస్ అవుతాయి. నేను చాలామంది 60 years old కూడా పికిల్ బాల్ ఆడటం ట్రై చేసి పడ్డారు, పడిన తర్వాత వ్రిస్ట్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఆ పర్సెప్షన్ రాంగ్ అనమాట. ఎంతమంది అయినా సరే నేను చెప్పేది ఏంటంటే పికిల్ బాల్ ఈజ్ అ గుడ్ స్పోర్ట్ ఇఫ్ యూ ట్రీట్ ఇట్ లైక్ ఎ స్పోర్ట్. ఇఫ్ యూ ట్రీట్ ఇట్ లైక్ జుజుబీ ఇట్ విల్ ట్రీట్ యూ బ్యాడ్. సో యూజువల్గా చాలామంది జిమ్లో చేస్తున్న వాళ్ళకి వార్మప్స్ గురించి అన్నారు కాబట్టి నిజంగానే అంటే బిగినర్స్కి వార్మప్ చేసి తర్వాత వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ ఫైన్. బట్ ప్రతిసారి అంటే ఒక పర్సన్ డెడ్ లిఫ్ట్ చేస్తూ మీలాగా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్న వాళ్ళు కూడా పర్సనల్ ట్రైనర్స్ కూడా వార్మప్ అనేది ఎంత ఇంపార్టెంట్, వార్మప్ అవసరమా లేదా? వార్మప్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ. ఎవ్రీ డే చేయాలి, ఎవ్రీ సింగిల్ డే బిఫోర్ గోయింగ్ టు వర్క్అవుట్, బిఫోర్ లిఫ్టింగ్ ద వెయిట్ దట్ యూ వాంట్ టు లిఫ్ట్. ఓకే. ఎందుకంటే వార్మప్ చేసినప్పుడు మజిల్స్ ప్రీ కండిషన్ అవుతాయి, మజిల్స్ సప్పులు అవుతాయి, మెత్తగా ఉంటాయి, లూజ్ అవుతాయి. ప్లస్ వార్మప్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా లెటస్ సే మనం కొంతమంది మార్నింగ్ చేస్తారు, కొంతమంది ఈవినింగ్ చేస్తారు. ఎప్పుడు చేసినా కూడా మనం చేసే పనికి మన బాడీ సహకరించాలి, లూజ్గా ఉండాలి. ప్రీ కండిషనింగ్ చేయకుండా వర్కౌట్ చేస్తే కనుక లిగమెంట్ టేర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మజిల్ టేర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డెడ్ లిఫ్ట్ చేస్తారు చాలామంది. సి ఫర్ ఎ రీక్రియేషనల్ అథ్లీట్ అంటే బీయింగ్ ఫిట్ ఈస్ జస్ట్ అ హాబీ, యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ అనుకున్న వాళ్ళకి నేను అసలు డెడ్ లిఫ్ట్ చేయొద్దనే చెప్తాను. వద్దు, అసలు అవసరం లేదు. మీరు ముందుకు వంగి అవి అంత 20 కిలోలో 100 కిలోలో లేపి ఆ నడుము నొప్పి తెచ్చుకుని ఆ నడుము నొప్పి తర్వాత బ్యాక్ పెయిన్లో ఎందుకు బ్యాక్ పెయిన్ చూడంగానే ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ వచ్చి ఆ డిస్క్ బల్జ్ వల్ల మీరు ఒక రకమైన మెంటల్ ఇష్యూస్ క్రియేట్ అయ్యి మీరు అటు చేయలేక ఇటు చేయలేక ఇవన్నీ వద్దు. అసలు ఈ మొత్తం ప్లెతోరానే వద్దు. డెడ్ లిఫ్ట్ చేయకుండా ఉంటే అయిపోద్ది, సింపుల్. మీరేం కాంపిటీషన్స్ వెళ్ళట్లేదు కదా, మీరేం చేయాలి, మీరు అప్పర్ బాడీ యాక్టివిటీస్ చేయండి, బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసుకోండి, బ్యాక్ ఎక్సర్సైజ్ చేయండి, జిమ్లో కూడా చేయండి, ట్రైనర్ పెట్టుకోండి. ఒకటి ఏంటంటే డెడ్ లిఫ్ట్స్ అనేవి కరెక్ట్గా చేయకపోతే కనుక ఇట్ యాక్చువల్లీ కాజ్ అ ప్రాబ్లమ్ దట్ కెన్ లాస్ట్ ఫ్రమ్ 6 months to 1 year. ఆ బ్యాక్ పెయిన్ రికవర్ అవుతా ఉంటుంది. సో నిజంగానే వన్ రాంగ్ వర్కౌట్ కెన్ మేక్ అ లైఫ్ టైం పెయిన్. డెఫినెట్లీ వన్ రాంగ్ వర్కౌట్ వితౌట్ సూపర్విజన్ కెన్ మేక్ అ డిఫరెన్స్. సో ఇప్పుడు చాలా మంది ఓకే నేను స్క్వాట్స్ చేస్తాను, ఇప్పుడు నా విషయమే, నేను జస్ట్ కొన్ని స్క్వాట్స్ చేస్తాను, వార్మప్ చేస్తాను, కొన్ని యోగా మూమెంట్స్ చేస్తాను, నాకు పర్సనల్ ట్రైనర్ అక్కర్లేదు అన్న ఫీల్లో ఉంటారు నాలాంటి వాళ్ళు. సో పర్సనల్ ట్రైనర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనము వెయిట్స్ ఎత్తట్లేదండి, జిమ్కి వెళ్ళట్లేదు, వెయిట్స్ ఏం ఎత్తట్లేదు, ఇంట్లో సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాము, ఇంట్లో యోగా చేస్తున్నాము, మామూలుగా ఎవరినైనా ఆన్లైన్ చూసి చేసుకుంటున్నారు, బాడీని లూజ్గా పెడుతున్నాం. బేసిక్గా ఏంటంటే వీఆర్ ట్రైన్ టు మేక్ అవర్ బాడీ మోర్ ఫ్లెక్సిబుల్, మోర్ మొబైల్, అంతే. అలాంటప్పుడు పర్సనల్ ట్రైనర్స్ ఏం అవసరం లేదు. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ లెటర్స్ మీరు ఈ యోగా చేస్తున్నారు అనుకో, ఒక యోగా మాస్టర్ని అడిగి ఏం చేయాలి ఏం చేయకూడదు, నా ఏజ్ మీ ఏజ్ ఇప్పుడు 25 or 26, సో మీ ఏజ్ తగ్గట్టు ఏం చేయకూడదు ఇంపార్టెంట్, ఏం చేయకూడదు అని అడిగి చేస్తే బాగానే ఉంటుంది. నేను పర్సనల్ ట్రైనర్ ఎప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని మూమెంట్స్ తెలియవు, షోల్డర్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీకు తెలియకుండా మీరు ఎక్కువ వెయిట్ ఎత్తుతున్నారో తెలియదు, మిమ్మల్ని స్పాట్ చేయాలి. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను 100 కిలోలు బైసెప్స్ కొడుతున్నాను ఇంపార్టెంట్ కాదు, ఫామ్ ఇంపార్టెంట్ అనమాట, ఎంత కరెక్ట్గా చేస్తున్నాం లేదా. ఎందుకంటే జిమ్లో ఏంటంటే యాక్చువల్లీ చెప్పుకుంటే కనుక అన్ని స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే కూడా జిమ్ ఇంజురీస్ చాలా తక్కువ. ఎవరికి మూమెంట్స్ స్లోగా చేసిన వాళ్ళు ఈగో లిఫ్టింగ్ చేయకూడదు, నేనే మొగాండ్రా బుజ్జి అన్నట్టు చేయకూడదు, ఓకే, మజిల్స్ నాకు కనిపించాలని చేయకూడదు, ఈగో లిఫ్టింగ్ అంటారు అనమాట. అంటే మన తాత కన్నా మించిన వెయిట్ని వేసుకుని చేయకూడదు. డెఫినెట్గా ఒక మనిషి నుంచుని 2 చేతుల్లో ఎక్కువ తన కెపాసిటీ కన్నా ఎక్కువ డంబల్స్ పెట్టుకుని బైసెప్స్ కర్ల్ చేస్తున్నప్పుడు, బైసెప్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొంచెం వెనకాల బెండ్ అవుతారు, ఎందుకంటే బ్యాక్ నుంచి సపోర్ట్ తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంజరీస్ అవుతాయి. ఈగో లిఫ్టింగ్ చేయకూడదు ఎప్పుడు. సో అందుకని మనము ఇఫ్ యూ హ్యావ్ ఎ టార్గెట్ ఇన్ మైండ్, మనం ఏది కూడా ఊరికనే చేయకూడదండి. ఇప్పుడు వీఆర్ 35, ఐఎమ్ 35, ఐఎమ్ 38, నౌ ఐ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ హెల్దీ లైఫ్. మై గోల్ ఈస్ టు గెట్ 6 packs, మై గోల్ ఈస్ టు వేర్ ఎ టీ-షర్ట్ అండ్ లుక్ కంఫర్టబుల్, లుక్ గుడ్ అని మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకోవడానికి మనం ఎలా వెళ్ళాలి, ఆ గోల్గా రీచ్ అవ్వాలి. అది ఎలా వెళ్తాము, ఐ వాంట్ టు గెట్ దిస్ గోల్ త్రూ జిమ్ అనుకోవాలి, లేదు ఐ వాంట్ టు గెట్ దిస్ గోల్ త్రూ యోగా, ఐ వాంట్ టు గెట్ దిస్ గోల్ త్రూ HIIT, ఇట్లాంటివి అనుకోవాలి. అప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి,
వెళ్ళి వాళ్ళని అడగాలి ఏం చేయాలి, నా గోల్కి ఏం చేయాలి. ఊరికే మన దగ్గర షార్ట్స్ బనీన్ ఉంది కాబట్టి జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తా అంటే కుదరదు, చాలా ఇంజరీస్ అవుతే అవసరం లేదు. అలానే మీ ఎందుకంటే మీరు ఇప్పుడు మనకి ఏమీ లేదు, మనకి రాదు, బ్యాడ్మింటన్ రాదు, బ్యాట్ కొనుక్కుని వెళ్ళి ఆడతాం, ఆడం కదా. జిమ్ కూడా అంతే. అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలోనే బోల్డ్ అని పర్సనల్ ట్రైనర్స్ పేజెస్ ఉన్నాయన్నమాట. చాలామంది ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ పర్సన్కి ఎవరైతే పర్సనల్ ట్రైనర్గా ఉంటున్నారో ఆ పర్టికులర్ పర్సన్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? బికాజ్ యూఆర్ ఆర్థోపెడిక్ సర్జన్, యూఆర్ ఇన్ టు ఫిట్నెస్ అండ్ థింగ్, యూ కెన్ టెల్ బెటర్ హూ ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫిట్నెస్ ట్రైనర్స్ అందరూ కూడా దే ఆర్ సర్టిఫైడ్ బై దీస్ ఫిట్నెస్ బాడీస్ ఉంటాయండి. సో ఇంటర్నేషనల్ బాడీస్ ఉంటాయి, కొన్ని ఇండియన్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్నో ఫెడరేషన్స్ ఉన్నాయి మనకి. ఐఎమ్ సర్టిఫైడ్ బై ఫీఫా ఫర్ ఫుట్బాల్ మెడిసిన్. అట్లాంటిదే స్పోర్ట్స్ ఫిజియోథెరపీ ఫెడరేషన్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేషన్ చూసుకోండి. ICCFM అని కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీ ట్రైనర్ని అడగాల్సింది ఇన్ విచ్ బాడీ హ్యాస్ సర్టిఫైడ్ యూ టు బి అ ట్రైనర్. నన్ను అడుగుతారు, నేను ఇప్పుడు ఏమైనా రీల్ పెట్టాను అనుకోండి, సార్ యూ షుడ్ నాట్ పుట్ ఎనీ రీల్, హౌ కెన్ యూ పుట్ ఎ రీల్, వాట్ ఈస్ యువర్ బయో అని అడుగుతాను. అప్పుడు నేను నా సర్టిఫికేట్ అని చూపిస్తాను. సో అట్లాంటిది ఉండాలి. సో డెఫినెట్లీ మనము పర్సనల్ ట్రైనర్ దగ్గర చేస్తున్నాము వర్కౌట్స్ అవన్నీ అంటే కూడా వీ హ్యావ్ టు ఆస్క్ హిస్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ వేర్ హి హస్ డన్. మనం మన ట్రైనర్ బాగా ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడా, చూడటానికి బల్కీ ఉన్నాడా అన్నది ఒక ఎత్తు అయితే ఆబ్వియస్లీ బికాస్ హీస్ పుట్ సమ్ ఎఫర్ట్ ఆన్ హిమ్సెల్ఫ్. సెకండ్ థింగ్ డెఫినెట్లీ నాలెడ్జ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు నో హిస్ సర్టిఫికేషన్స్. ఇఫ్ యువర్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అనుకుంటే మనం కూడా కొంచెం కాన్ఫిడెంట్గా చేయడానికి ఉంటుంది. సో ఇందాక మనము మజిల్స్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి వీల్ డూ వార్మప్స్ అండ్ నార్మల్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. బట్ యాక్చువల్గా ప్రోటీన్ అండ్ మజిల్ బిల్డింగ్ చేయాలి అంటే ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అండ్ బయట కనిపిస్తున్న ప్రోటీన్ షేక్స్ కావచ్చు, ప్రీ వర్కౌట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మేము తీసుకోవాలా వద్దా? ఫస్ట్ ప్రోటీన్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు మజిల్స్ కావాలి అంటే ప్రోటీన్ తీసుకోవాల్సిందే. అది ఎక్స్టర్నల్గా సింథటిక్ ప్రోటీన్స్ మీరు అనేది, అది ప్రోటీన్ షేక్స్ అంటే సింథటిక్ ప్రోటీన్స్ అనమాట. బయట కూడా తయారు చేసి డబ్బాలు అమ్ముతున్నాడు. లేదా న్యాచురల్ ప్రోటీన్స్, ఎగ్స్, ఫిష్, సాల్మన్, చికెన్, ఇట్లాంటివన్నీ. వాట్ మ్యాక్సిమం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ న్యాచురల్ ఆర్గానిక్. సో చికెన్ తినడం తప్పలేదు. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, ఎగ్స్ ఆర్ సోయా, వీటన్నిటిలో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఇట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది, నో ప్రాబ్లం. ఎన్ని తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మీ మజిల్ ఎంత గ్రో అవ్వాలని దాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా ఒక మెట్రిక్ తీసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ kg ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అనుకోండి. నా వెయిట్ ఇప్పుడు 75. సో 75 గ్రామ్స్ పడాలి నాకు. పడితే దట్ ఈస్ నార్మల్. దిస్ ఈస్ నాట్ ఫర్ వర్కౌట్, దిస్ ఈస్ ఫర్ మై నార్మల్ డైలీ సస్టెనెన్స్. నా బాడీ వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది, నా స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, నా మజిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ హీల్ చేయడానికి, ఇవన్నిటి కూడా నార్మల్ తీసుకురావడానికి ఒక 1 గ్రామ్ పర్ kg కావాలి. సో 75 గ్రామ్స్ కావాలి నాకు. బట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ మోర్ మజిల్ యూ ఆర్ ట్రైన్ టు పుట్ ఆన్. సో దానికి డబుల్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్. దెర్ ఇస్ నథింగ్, ఇదంతా జస్ట్ గాల్లో మాటలు కావు. మెన్స్ హెల్త్ అని ఉంటుంది, లేకపోతే ఫిట్నెస్ అని ఉంటాయి, అన్ని పేపర్స్ ఉంటాయి, అన్ని ఆర్టికల్స్ చదవచ్చు, మీ ట్రైనర్ కూడా చెప్తారు. సో ఇప్పుడు ఈ డెఫిసిట్, ఇప్పుడు మనం రోజు 6 గుడ్లు తింటే ఎంత వస్తుందో దానికన్నా ఎక్కువ రావడానికి మనం ప్రోటీన్ షేక్స్ వాడతాం. చాలా బ్రాండ్స్ ఉంటాయి, దానికి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది చెప్పడానికి చాలా కష్టం. అయితే నేను ఫాలో అయ్యే మెట్రిక్ ఒకటే. నేను ఇప్పుడు ఒక ప్రోటీన్ డబ్బా కొనాలనుకోండి, పర్ సర్వింగ్ ఎంత ప్రోటీన్ నా బాడీలోకి వెళ్తుంది అని చూసుకుంటాను. ఏ ప్రోటీన్, ఇట్ కెన్ బి వే ప్రోటీన్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వే ప్రోటీన్ తీసుకుని దానిలో కూడా ప్యూరిఫైడ్ ఫార్మ్స్ ఉంటాయి. బట్ జస్ట్ గో ఫర్ నార్మల్ డీసెంట్ వే ప్రోటీన్. ఇప్పుడు ఇండియన్ కంపెనీ మజిల్ బ్లేజ్ ఉంది. ఐ ఆమ్ అ బిగ్ అడ్మైరర్ ఆఫ్ దట్ మజిల్ బ్లేజ్ బికాస్ ఇట్ ఈస్ మేడ్ బై ఇండియన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ మేక్ ఇన్ ఇండియా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు. సో ఇట్ ఈస్ మేడ్ బై ఇండియన్స్ అండ్ మేడ్ ఫార్ ఇండియన్స్, ఫర్ ఇండియన్ బాడీ అనమాట. సో మజిల్ బ్లేజ్ నేను ఎక్కువ ప్రమోట్ చేసుకుంటాను. ప్రమోట్ అంటే ఎవరైనా అడిగితే అది చెప్తాను. ఆ దాంట్లో కూడా డబ్బా పైన మన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నప్పుడు ఎంత ఎనర్జీ, ఒక స్కూప్లో ఎనర్జీ ఎంత వస్తుంది, ఒక స్కూప్లో ప్రోటీన్ ఎంత వస్తుంది అని చూసుకోవాలి. వేరే ప్రోడక్ట్ కూడా కంపేర్ చేసుకోవాలి. టక్మని ఒకటి 8,000 రూపాయలు ఉంది అది మంచిది, ఇది 4,000 రూపాయలు ఉంది మంచిది కాదు అని ఉండదు. ఈ స్కూప్లో ఏది ఉంది, ఈ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అని చూసుకోవాలి. దాని ప్రకారం మనం కొనుక్కోవాలి. అయితే ఈ వే ప్రోటీన్తో పాటు క్రియాటినిన్ అనేది ఇంకొకటి యాడ్ ఆన్ అవుతుంది. ఇది చిన్న డబ్బాలో వస్తుంది. కొంతమంది కరెక్ట్ కాదు అంటున్నారు, కొంతమంది ఇట్స్ గుడ్ అంటున్నారు. బట్ వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ?
సో క్రియాటిన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ బిఫోర్ యూ టేక్ సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ ద కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. మన బాడీలో సీరం క్రియాటిన్ ఎలా ఉందో తెలుసుకుని దాని ప్రకారం మనం క్రియాటిన్ తీసుకోవడం బెటర్. బట్ ఈవెన్ దెన్ సేయింగ్ దట్ మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఏం అవ్వదు, ఇన్ ద సెన్స్ దట్ యూ షుడ్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. వాటర్ బాగా తాగితే కనుక ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ మినిమల్. బట్ ఏమవుతుందంటే ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ మినిమల్ అనేది వెళ్తుంది బయటికి, బట్ వాటర్ బాగా తాగాలని చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఏం చేయాలి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి, అసలు మీ బాడీలో సీరం క్రియాటిన్ ఎంత ఉందో తెలుసుకోవాలి, దాని ప్రకారం క్రియాటిన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అది తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఉంటాయి, బికాస్ ఇట్స్ సింథటిక్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ యువర్ బాడీ ఈజ్ మేకింగ్. సో దానివల్ల ఈజ్ ఇట్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ వెయిట్ ట్రైనింగ్? ఇట్ ఈస్ నాట్. ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ ఇస్ డూయింగ్ వర్కౌట్స్ కన్సిస్టెంట్లీ. అంతే, రోజు చేయాలి, చేస్తున్న దానికి తినాలి. ఏం తినాలి? న్యాచురల్ ప్రోటీన్ తినాలి. న్యాచురల్ ప్రోటీన్ మీకు 1 గ్రామ్ కాకుండా 2 గ్రామ్స్ తినాలి పర్ కేజీ బాడీ వెయిట్. అంతే, ఇదే సూత్రం. రోజు చేయాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. ప్రోటీన్ ఫుడ్ మీకు దొరకట్లేదు అనుకుంటే అప్పుడు సింథటిక్ ప్రోటీన్ తీసుకోవాలి. క్రియాటిన్ కానీ BCAA కానీ ఎన్నో ఉంటాయి. దెర్ బి సో మెనీ ప్రోడక్ట్స్ ఇన్ దట్, బట్ దట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ దర్ బాడీస్ ఫర్ కాంపిటీషన్స్. ఇప్పుడు నాకు అవసరం లేదండి, నేను తీసుకోను, నేను ఓన్లీ వే ప్రోటీన్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను? నేను తినే 4 గుడ్లు సరిపోతుందని కొంచెం స్కూప్ తీసుకుంటాను. ఇప్పుడు చాలా మంది ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని మార్నింగ్ టైమ్ కెఫే వాటర్ అండ్ గీ వేసుకొని తాగుతుంది. బుల్లెట్ కాఫీ కరెక్ట్ అయినా? ఇట్ ఈస్ బుల్లెట్ కాఫీ యాక్చువల్లీ ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ మోర్ దాన్ అ ప్రీ వర్కౌట్ డ్రింక్, ఇట్ ఈస్ అ ఫ్యాట్ లాస్ డ్రింక్. దేర్ ఇస్ అ కాన్సెప్ట్, ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు, చాలా మంది తెలుసు, బట్ విచిత్రంగా ఉంటుంది. ఫ్యాట్ విల్ కిల్ ఫ్యాట్. ఓకే. టేకింగ్ ఫ్యాట్ ఇంటు యువర్ బాడీ విల్ కిల్ ద ఫ్యాట్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. సో అందుకనే మార్నింగ్ వామ్ వాటర్ లో గీ వేసుకుందాం. దట్ ఈస్ అ కాన్సెప్ట్. సైంటిఫికలీ ఇట్ ఈస్ నోన్. ఓకే. అంటే దేర్ ఆర్ కీటో డయట్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. కీటో డయట్ కి వెళ్ళినప్పుడు కీటో డయట్ కాన్సెప్ట్ ఏంటి? హై ఫ్యాట్ హై ప్రోటీన్ డయట్, సింపుల్. అది కార్బ్ జీరో, స్టార్వింగ్, యూ స్టార్వ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఆల్మోస్ట్ 18 hours a day, then the first food that you put in is a high fat food. You see people carrying cubes of cheese with them, cubes of Amul fat with them. ఎందుకు తీసుకుంటారు? వేసుకోగానే ఫస్ట్ బాడీలో ఫ్యాట్ అవుతుంది. మన సెన్సేషన్స్ ఏంటి, మన బాడీలో మెకానిజమ్స్ ఏంటంటే గ్లూకోజ్ లాగడానికి చూస్తుంది బాడీలో గ్లూకోజ్ ఒకసారి షుగర్ రాగానే అది తీసేసుకుని దాన్ని ఫ్యాట్ లా క్రియేట్ చేయడానికి చూస్తుంది. మనం ఏం చేస్తున్నాం? బాడీకి ఫ్యాట్ ఇస్తున్నాం. మనకు ఆకలి తీరుతుంది కానీ బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఏంటిది మనకు రావాల్సిన షుగర్ కదా అదేదని. ఫ్యాట్ వస్తుంది, మరి ఈ ఫ్యాట్ని ఏం చేయాలో తెలియదు. ఫ్యాట్ స్టోర్ చేయలేదు, ఆల్రెడీ ఫ్యాట్ ఉంది. సెన్సేషన్ ఏం చెప్తే ఫ్యాట్ ఉంది, మరి దీన్ని ఏం చేయాలి? దట్ ఈస్ అ ప్రాబ్లం. దట్ ఈస్ హౌ వీ ట్యాకిల్ దిస్. సో దెన్ ఇట్స్ గుడ్, బట్ ఇన్ మోడరేషన్స్. యూ షుడ్ నో. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కంప్లైంట్ విత్ dairy products. They are lactose intolerant. They don't know what to do. So I will just say black coffee. Just take 1 black coffee in the morning. Maybe starve yourself for about 10 to 12 hours. Fasting ఉండండి. 12 hours తర్వాత మళ్ళీ బ్రేక్ చేసుకుని eat your food. Eat everything. Eat carbs, eat protein, eat fat, everything. Don't have to. నేను మన పాయింట్ ఏంటంటే we have a vocation. We have a work. I am an orthopedic surgeon. You are an anchor. మనకి ఈ వీటికి ఏది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఫస్ట్. నా ఆర్థోపెడిక్ సర్జరీకి నేను ఫిట్గా ఉండి భయంకరంగా షర్ట్లు తినిపోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను దానికోసం ట్రై చేయకూడదు. ఐటీ కంపెనీస్లో ఉన్న వాళ్ళు ఆ పని చేసుకోవాలి. ఫిట్నెస్ షుడ్ బీ అన్ యాడ్ ఆన్ టు యూ టు మేక్ యూ లివ్ లాంగర్. ద మోర్ యూ లివ్, ద మోర్ మనీ యూ విల్ మేక్, ద మోర్ కంఫర్టబుల్ యూ విల్ బీ. అంతే. సో ఇప్పుడు మనం 1 hour అయింది పాడ్కాస్ట్ చేస్తూ, మనం కాలు మీద కాలు వేసుకున్నాం మీరు నేను. ఇలా ఎంతసేపు వేసుకోవచ్చు? అసలు వేసుకోవచ్చా కాలు మీద కాలు వేసుకో? మీరు నన్ను అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పుడు నేను 8 times కాలు మార్చాను. నేను కూడా అంతే మారుస్తాను. సో ఎవ్రీ 10 minutes మార్చుకోవడం బాగుంటుంది. ప్రశాంతం. జస్ట్ కొంచెం వేసుకోవచ్చా ఇంతకు? లేకపోతే చాలా మంది ఇలా 90 degrees లోనే ఇలా కూర్చోవాలి అంటూ. 90 degrees ఇస్ రాంగ్ అండి. కాలు మీద కాలు వేసుకోవడం ప్రాబ్లం కాదు. ఓకే, బట్ కూర్చునేటప్పుడు 90 degrees వరకు కూర్చోవచ్చు. 90 degrees వెనకాల కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నీ మీద ప్రెషర్ పడతా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం పని లేదు, హ్యాపీగా నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, హ్యాపీగా కాలు ముందేసుకుని కూర్చోండి. దిస్ ఇస్ ద బెస్ట్ పొజిషన్ ఫర్ లెగ్స్. పొజిషన్ ఆఫ్ ఈజ్ అంటాం అనమాట. ఏం ప్రెషర్ పడదు. ప్లస్ నేను ఇప్పుడు ఒక 55-year-old ఫీమేల్ పేషెంట్ నా దగ్గరకు వచ్చింది, నీ పెయిన్స్ ఉన్నాయని చెప్పాను అనుకోండి. మనం ఆబ్వియస్లీ రోజు ఆపరేషన్ చేయం కదా అట్లాంటి వాళ్ళకి. ఇప్పుడే వచ్చినాయి కాబట్టి అమ్మ కొంచెం కాలు ముందు పెట్టుకుని కూర్చోండి, కింద కూర్చోవద్దు, మోకాలు 90 degrees కానీ ఎక్కువ బెండ్ చేసి ఇట్లా కూర్చోవద్దు అని చెప్తాం. ఎందుకంటే జాయింట్ రబ్ కాకుండా ఉంటుంది. సింపుల్ యాజ్. సో మీరు
యు ఆర్ వెరీ యంగ్, సో యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ జాయింట్స్. ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే క్వాడ్రిసెప్స్ మసిల్స్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అట్లీస్ట్ లెగ్ వర్కౌట్స్ వారంలో 2 సార్లు చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అసలు లెగ్ వర్కౌట్స్ చేయని వాళ్ళకి కూడా. అది చూసుకోవాలి. చాలా మందికి ఏంటంటే అప్పర్ బాడీ చాలా ఉంటుంది, కానీ కింద చికెన్ లెగ్స్ అంటారు, ఏం ఉండదు. పెద్ద ఆ టైట్ ప్యాంట్ వేసుకుంటే అసలు వాళ్ళకి చాలా ఘోరంగా అనిపిస్తుంది, వాళ్ళకి వెరీ బ్యాడ్ నీస్ ఉంటాయి వాళ్ళకి. సో నీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లెగ్ ఎక్సర్సైజెస్ ట్వైస్ ఎ వీక్ చేసే వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. నెక్స్ట్ ఫ్లాట్ ఫీట్. ఇప్పుడు హీల్స్ వేసుకుంటుంటాము, బట్ ఈ ఫ్లాట్ ఫీట్ అనేది బాగా కమర్షియలైజ్ అయిపోయింది. అది మిత్తా లేకపోతే ఫ్యాక్ట్? ఫ్లాట్ ఫీట్ అనేది యూజ్ లేదండి. సో ఫ్లాట్ ఫీట్ ఇస్ వెరీ బిగ్ ప్రాబ్లం. ఏంటంటే మిత్ ఎందుకు వస్తుంది అంటే ఇట్లాంటివి బేసిక్ ఏంటంటే పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ దర్ ప్రాబ్లమ్ ఇస్. దే డోంట్ కమ్ టు అస్ విత్ ఫ్లాట్ ఫీట్, దే కమ్ టు అస్ విత్ హీల్ పెయిన్. మన దగ్గరికి ఆ సోల్ దగ్గర ఎముక దగ్గర నొప్పి పెడతా ఉంటుంది వస్తుంది, కానీ అంత నొప్పి వచ్చేసరికి ఆ ఫ్లాట్ ఫీట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది, చిన్న టైం నుంచి ఉంటుంది కదా. సో మనం కరెక్ట్ చేసేది ఏంటి? బెస్ట్ టైం టు కరెక్ట్ ఇస్ వెన్ ఇట్ ఇస్ యంగర్, 14 to 16 years అప్పుడు కరెక్ట్ చేసుకుంటా ఉంటే. కరెక్ట్ అంటే ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి ఫుట్వేర్ చేంజ్ చేసుకోమని చెప్పాలి, మీడియల్ ఆర్ట్ సపోర్ట్ వేసుకోమని చెప్పాలి, ఇన్సోల్స్ వేసుకోమని చెప్పాలి. ఇవన్నీ జస్ట్ చిట్కాలే. దిస్ ఇస్ నాట్ ఈవెన్ మెడికల్. చీప్ ఫుట్వేర్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డెఫినెట్లీ వస్తాయి. చీప్ కాస్ట్లీ అని కాదు. ఇప్పుడు చాలా మంది, అంటే నేను బ్రాండ్ నేమ్స్ తీయను, రకరకాల జర్మన్ బ్రాండ్స్ మన కంట్రీలో ఉన్నాయి. బర్కెన్ స్టాక్ అనుకోండి, అతి భయంకరమైన ఫుట్వేర్ అది. అసలు వాళ్ళు ఎందుకు అసలు వేసుకునే వాళ్ళు మనుషుల రాక్షసులు అర్థం కాదు. నేను మొన్న ఒక పేషెంట్ అడిగాను డైరెక్ట్ గా, బర్కెన్ స్టాక్ వేసుకుంటే పబ్లిక్ ఫోరం లో అడిగారు, వద్దమ్మా మీ కాళ్ళు మామూలుగా ఉండాలంటే మామూలు పారగన్ చెప్పులన్నీ వేసుకోండి కానీ బర్కెన్ స్టాక్ వేసుకోదు. ఎందుకంటే వాళ్ళకి ఆ బర్కెన్ స్టాక్ కాన్సెప్ట్ ఏంటంటే దే సే దట్ ద మోర్ యూ యూజ్ యువర్ ఫుట్వేర్ ద మోర్ సపుల్ ఇట్ విల్ బికమ్. మరి ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు, ఫస్ట్ వారం రోజులు వేసుకున్నప్పుడు మనం రోజు అదే చెప్పులు వేసుకుంటాం, గ్యారంటీ ఉంది? రోజు అది వేసుకోం. ఈ రోజు షూ వేసుకుంటాం, రేపు ఆ చెప్పులు వేసుకుంటాం. మనం ఇప్పుడు మనం చాలా రిచ్ కదా, పొద్దున ఒక చెప్పులు వేసుకుంటాం, సాయంత్రం ఒక చెప్పులు వేసుకుంటాం. ఇలాంటప్పుడు హౌ కెన్ యూ యూజ్ దట్? బర్కెన్ స్టాక్స్ అనేవి బేసిక్లీ ఏంటంటే ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఫర్ సర్జన్స్, ఫర్ పీపుల్ హూ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైం. వాళ్ళ మెటీరియల్ కాన్సెప్ట్ అట్లా అనమాట. ఖచ్చితంగా ఆ మనిషి అదే చెప్పులు సంవత్సరాల తరబడి వాడతాడు. అక్కడ పాయింట్ అది కాన్సెప్ట్. ఆ సర్జరీ టైంలో రోజు 8 hours వాడుతూ ఉంటాడు. సో నెమ్మదిగా వీడి చెమటతో పాటు ఆ చెమట ఉంటుంది కదా, కాలుకి వచ్చే చెమట అంతా కూడా ఆ బర్కెన్ స్టాక్ లోపలికి వెళ్ళి అది మెత్త క్రియేట్ చేస్తుంది. అప్పుడు బెటర్ అవుతుంది. ఫస్ట్ 1 week 10 days మీరు ఒక 15-20 minutes వేసుకుంటే ఏముండదు, మీరు రోజంతా వేసుకోవాలి. అది 8 hours వేసుకుంటే నెమ్మదిగా ఆ చెప్పులు బెటర్ అవుతాయి. బట్ దట్ ఈస్ నాట్ హౌ వీ యూజ్ ఇట్. వీ డోంట్ యూజ్ ఇట్ ఫర్ సో లాంగ్. మనం వేసుకునే 10 నిమిషాలు వేసుకుని వదిలేస్తాం. సో అది ప్రాబ్లం. అందుకనే the best footwear are the ones that have good cushion. What about Crocs? You can wear Crocs. Crocs are okay. Better than having a flat Birkenstock. Crocs are better. ఎందుకంటే కొంచెం కుషన్ ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడైనా ఏం చెప్తానంటే మీరు ఏదైనా కొనుక్కోండి, లెట్ ఇట్ బి గూచీ అయి ఉండొచ్చు, లెట్ ఇట్ బి హష్ పప్పీస్ అయి ఉండొచ్చు, స్కెచర్స్, ఏదైనా సరే కుషన్ బాగుండాలి. ఇంత కుషన్ ఉండాలి, కుషన్ ఉండి ఇలా వెళ్ళాలి, మొత్తం కిందకి వెళ్ళకూడదు. అర్థమైంది కదా? అడుగు తీసి అడుగు పెట్టినప్పుడు మీరు భూమికి బరువు కాకూడదు, కొంచెం ఉండాలి. తగిలింది అనుకోండి, మొత్తం పాదం కింద తగిలే కొద్దీ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా వాట్ అండ్ ఆల్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఫుడ్ అండ్ ఇన్ వర్కౌట్? ఫుడ్ ఒక 3 do's 3 don'ts. 3 do's. ఫుడ్ అంటే కొంచెం కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్ బదులు ప్రోటీన్ ఇంటెక్స్ పెంచుకోవాలి. అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అన్నం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఒకసారి ఆర్ 2 meals రైస్ తీసుకోకుండా చపాతీ తీసుకునే సంథింగ్ ఎల్స్. ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ చపాతీస్ ఆల్సో ఫైన్. జస్ట్ కర్రీ తిన కూడా బతకొచ్చు. జస్ట్ కర్రీ, కొంచెం థిక్ కర్రీ చేసుకుని వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ కర్రీ చేసుకుని రైస్ తగ్గించేసుకుని ప్రోటీన్ షేకో లేకపోతే ఎగ్స్ రోజు తీసుకుంటే that will help you in your workouts. What you should not do, you should not eat oily food. మీరు డెఫినెట్గా కూడా ఇంట్లో చేసిన ఫుడ్ తినడం బెటర్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్లో చేసిన దానివల్ల డబ్బులు మిగులుతాయి. మనం వాడే ఆయిల్ మంచి ఆయిల్. మన అమ్మగారు కానీ ఎవరు రెండోసారి ఫ్రై చేసే ఆయిల్ పెట్టరు కదా మనకి. సో మంచి ఆయిల్ ఉంటుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కొంచెం హార్ట్, ఈ LDL కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మూడోది ఏంటంటే మీరు ఇప్పుడు ఎన్నిసార్లు తింటున్నారన్న దానికన్నా కూడా తినేటప్పుడు మొత్తం ఒకటే మీల్ తినేసి ఫుల్గా తినేసి మళ్ళీ తినకండి.
లెటస్ సే పొద్దున 10కి ఫస్ట్ కాఫీ తాగారు, సాయంత్రం 5 వరకు ఏం తినలేదు, 5:30 to 9 ఎంత కావాలంటే అంత తినండి, స్వీట్స్ కాకుండా, నో స్వీట్స్ నో ఆయిల్ కాకుండా ఎంత కావాలంటే మిగతావన్నీ తినండి, 9కి బంద్ చేయండి, మళ్ళీ 10 వరకు ఏం తినొద్దు, అంతే. లెటర్ బాడీ బీ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్సిస్టెంట్ స్టార్వేషన్. మా అమ్మగారు చెప్తారు నాకు ఇప్పుడు, ఒరే ఒక ముద్ద కొంచెం తక్కువ తినరా అని. ఎందుకు చెప్తారు వాళ్ళందరూ? ఫుల్గా సాటియేట్ అయితే కనుక మనం లావ్ అవుతే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. కదలడానికి కూడా we feel very యూ ఫీల్ లైక్ మొత్తం నిద్ర వస్తుంది. ఎందుకు? బ్రెయిన్లో ఉన్న బ్లడ్ అంతా కడుపుకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ రాకూడదు. 80% మనం స్టమక్ ని ఫిల్ చేయాలి అంటది ఎవ్రీ మీల్. అది కరెక్ట్. అదే చెప్తున్నా. మా మమ్మీ ఇప్పుడు కూడా అంటారండి, ఒక ముద్ద కొంచెం తక్కువ తిన. నేను అది ఇప్పుడు కూడా ఫాలో అవుతాను. ఇంకోటి ఏంటంటే మనము వీఆర్ నాట్ బోర్న్ యాజ్ ఐటీ పీపుల్, వీఆర్ నాట్ బోర్న్ యాజ్ డాక్టర్స్, వీఆర్ బోర్న్ యాజ్ హంటర్ గ్యాదరర్స్. అంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా యానిమల్స్తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళం కాబట్టి పరిగెడతా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఒక రోజంతా మనకు తిండి దొరికేది కాదు, నెక్స్ట్ డే ఫుల్ తినేవాళ్ళం దొరికింది కాబట్టి. అట్లాంటప్పుడు మనకి ఆ టైప్ ఆఫ్ జెనెటిక్స్ మనది. వీఆర్ సపోజ్ టు డై ఎట్ 30 years ఓన్లీ. దేవుడు మన అక్కడే అలానే క్రియేట్ చేశాడు. కానీ మనకు బ్రెయిన్ ఉంది కాబట్టి మనం 70 దాకా బతుకుతున్నాం. ఆ నెక్స్ట్ 40 years అంతా కూడా ఏంటి, ఎక్స్ట్రా లైఫ్ కదా. ఆ ఎక్స్ట్రా లైఫ్కి డిఫరెంట్గా ఆలోచించాలి. సో నేను చెప్పేది అంటే, ఇప్పుడు మనం మంకీస్ నుంచి వచ్చాం, మంకీస్కి ఏంటి ఇట్లా ఉంటాయి అంతే కదా, ముందుకుంటాయి. వాళ్ళకి బ్యాక్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మనం పెరిగే కొద్దీ, మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం స్ట్రేట్ నుంచి ఇట్లా అయిపోతాం. బికాస్ దట్ ఈస్ అవర్ న్యాచురల్ వే. దట్ ఈస్ వై వెన్ వీ డై వీఆర్ స్టూపింగ్, ఇట్లా ఉంటుంది బాడీ అంతా కూడా. సో దీస్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.